అట్లాంటి తప్పే లేదు నన్నడిగితే. కరెక్ట్‌గా అన్నాడాయన. ఇంకా అనాల్సింది. అనసూయ పేరు తీయలేదు. చిన్మయి పేరు తీయలేదు. వీళ్ళిద్దరి పేర్లు తీయలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అంటే వీళ్ళిద్దరు దొంగలే. నీ కొడుకే ఒకసారన్నాడు, "మమ్మీ ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని బయటికి వెళ్ళొద్దు మమ్మీ" అని మీ కొడుకు గారు చెప్పింది లేదా? అదే మనం వల్గర్‌గా ఉంటే సూపర్ అంటారా? కత్తిలే ఉంది ఎవర్రా ఇది అంటారు. మేడం మొన్న 'శివాజీ' గారు 2 వాక్యాలేదో కామెంట్ రాంగ్‌గా వాడారని చెప్పేసి ఆల్రెడీ తను సారీ చెప్పడం కూడా జరిగింది. అవును. ఓకేనా? ఆయన క్షమాపణలు చెప్పారు. ఆయన కూడా దీన్ని ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. ఎందుకని చెప్పేసి ఇలా చేస్తున్నారు? ఒక మనిషిని తొక్కేయాలంటే, ఒక మనిషిని అడ్రెస్ చేయకుండా చేయాలంటే ఇలా చేయాల్సిందే. ఎందుకంటే పాపం 'శివాజీ' గారు చాలా దారుణాలు చేశారు. మర్డర్‌లు చేశారు. మానభంగాలు చేశారు. పాపం అందరు స్త్రీల గురించి చాలా గలీజ్‌గా మాట్లాడారు గాబట్టి, పాపం ఆయన మీద చాలా ఏడుస్తున్నారు. ఒకటి ఆయనేం చేశాడు? ఏం చేశాడు? దండోరా ఈవెంట్‌లో ఏమన్నారు? ఫస్ట్ 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 మనము ఈ 'శివాజీ' గారు గురించి ఫస్ట్ నేను మాట్లాడింది ఆయనకు తప్పుడుగా మాట్లాడలేదు. కానీ ప్రజలు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇలా నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళనే ఇంతగా దూషిస్తారు. ఆయన తప్పేం చేయలేదు. ఆ! ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే 'లుల్లు మాల్‌లో' నిధి అగర్వాల్ ఏం చేసింది? ఈవెంట్ వెళ్ళింది. ఎళ్ళినప్పుడు ఆమె డ్రెస్ ఎంత గలీజ్‌గా వేసిందక్కడ. మీరు గూడా చూసే ఉంటారు. చాలా అందరూ చూసారమ్మా? జరిగాయి. చూసారు. అక్కడేం జరిగింది? బాడీ గార్డ్స్ లేకపోయుంటే ఏం జరిగేది? హ్మ్. తొక్కేసినప్పుడు ఆమె వేసుకున్న చిన్న డ్రెస్ అది. వాళ్ళు కాలు కింద పడి తొక్కేసినప్పుడు అది ఊడొచ్చేస్తది. అక్కడ పరువు పోయేదెవరిది? ఒక అమ్మాయిది. అది ఫస్టే వచ్చింది. అంతకంటే ముందు నిధి అగర్వాల్ ఇష్యూ జరిగిన తర్వాతనే మన 'శివాజీ' గారు మాట్లాడడం జరిగింది. అంతకుముందు మాట్లాడలేదు గదా! అది. అయితే ఆయనేమన్నారు, బయటికొచ్చినప్పుడు ఏదన్నా ఇప్పుడు మన సెలబ్రిటీస్ అన్నప్పుడు బయటికొచ్చినప్పుడు కొంచెం చీర కట్టులో పోనీ జీన్స్, చుడిదార్ ఉంది. మన హాఫ్ సారీస్ ఉన్నాయి. ఇంకా ఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి. అంతకంటే ఇంకా నిండుగా ఇంకా ఏ డ్రెస్ కావాలి మనకి? అలాంటిది అక్కడ జరిగిన ఇష్యూని బట్టి ఆయనేమన్నారంటే, సౌందర్యాని, 'రష్మికని' కొంతమంది హీరోయిన్‌లు పేర్లు తీసి, ఎంత బాగుంటారు చీర కట్టులో దేవత, ఆదిపరాశక్తి, ఒక శక్తే, ఆడ ఆడ మహిళ ఒక శక్తే అని పొగిడారు. సరే ఆ పదం వాడారు. ఎందుకు? ఆ కట్టుబట్టుల్లో సపోజ్ అది ఏమన్నా కొంచెం మిస్ అయ్యుంటే, బాడీ గార్డ్స్ అక్కడ నలుగురు రాకపోయుంటే, సిట్యుయేషను వేరుండేదక్కడ. అది దృష్టిలో పెట్టుకొని ఈయన మాట్లాడి సమాన్లు అదేదో దాని గురించి నేను చెప్పకూడదు. అది ఆ వర్డ్ వాడారు. వాడిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సారీ చెప్పారు. చెప్పిన తర్వాత గూడా ఇప్పుడు చూస్తే అనసూయ పేరు తీయలేదు. చిన్మయి పేరు తీయలేదు. వీళ్ళిద్దరి పేర్లు తీయలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అంటే వీళ్ళిద్దరు దొంగలే. గుమ్మడికాయ దొంగలే గదా వాళ్ళు. అది వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు కాబట్టి వాళ్ళ చ వాళ్ళ పేర్లు తీయకున్నా వీళ్ళు రెచ్చిపోతున్నారంటే, మా ఇష్టం మాది. మేమెట్లైనా వేసుకుంటామని అనసూయ గారు చెప్పారు అని చెప్తున్నారు. ఏసుకోమని చెప్పండి. వద్దనట్లేదు. కానీ ఇప్పుకొని తిరగమని చెప్పండి. మేము వద్దనము. కానీ ఇక్కడ మహిళా శక్తి ఒక అమ్మవారు మా ఆదిపరాశక్తితో కొలిచారు చూసారా? అది మాకు నచ్చింది. అదొక్కటి నేను గూడా ఫైర్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే శివాజీ గారి మీద నేను ఫైర్ అయ్యా. అయితే ఇక్కడ వాళ్ళేందంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాగబాబు గారు అన్నారు అని చెప్పేసి చాలా అంటే అలాంటి బట్టలు వేసుకోవచ్చు. సరే. అలాంటి బట్టలు వేసుకుంటారో, ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇలాంటి బట్టలు చిన్న చిన్నవి వేసుకోమని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళింట్లో ఆడపిల్లలు లేరా? రేపొద్దున వాళ్ళింట్లో ఆడపిల్లలు బయటికేసుకొని పోయినప్పుడు ఆహ్, ఎప్ మీ ముందు అబ్బా! సెలబ్రిటీ అని మాత్రమే వాళ్ళకి మర్యాదిస్తారు. కానీ వెనకాల మాట్లాడుకునే మాటలు వినమని జెప్పండి. ఈ నాగబాబు గారికి గాని, ఇంకా ఎవరు మొన్నటికి మొన్న పాపం వాళ్ళ కూతురు ఎన్ని ఇయర్స్ బ్యాకో పబ్బులో దొరికింది. నిహారిక. కొనిదలని. ఆ! పరువంతా తీసింది. భర్తనొదిలేసింది. పబ్బులు వెంబడి తిరుగుతుంది. మరి అది చెప్పుకోమని చెప్పండి. అది చెప్పుకోవాలి ముందు. 'ప్రకాష్ రాజ్' గారు గూడా ఏం శ్రీరామచంద్రుడు గాదు. ఆయన యాక్టింగ్ బాగుంటది. ఆయన పవర్‌ఫుల్ డైలాగ్స్ బాగుంటాయి. దానికి ఓకే. అది సినిమా వరకే మాట్లాడుకుందాము. కానీ మనం మాట్లాడుకునేది ఇది నిజ జీవితం గాబట్టి మాట్లాడాలి. ఆయనేం శ్రీరామచంద్రుడు గాదు. ఇప్పుడు 'డిస్కో శాంతి' చెల్లెల్ని చేసుకున్నాడు. వదిలేసాడు. ఇంకొక ఆమెని జేసుకున్నాడు. ఇంకా ఎంతమందిని చేసుకుంటూ పోతాడు? ఆయన మరీ స్త్రీల గురించి స్త్రీల గురించట వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడడానికి, ముందు ఎవరి వీపు వాళ్ళు చూసుకొని, వెనకాల మన వీపు మనకు కనపడదు. అది చూసుకొని మాట్లాడాలి వాళ్ళు. రజనీ గారు. హ్మ్. అవునమ్మా మహాతల్లి. నీ పేరెత్తలేదక్కడ. నీ డ్రెస్సుల గురించి మాట్లాడలేదు.
కానీ నువ్వు గాని, చిన్మయ్య గాని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు. అంటే మీరు దొంగలా? అంటే మిమ్మల్నే అన్నాడా ఆయన? మీ పేరు తీయలేదు గదా! తీయలేదు గదా! సరే నువ్వు మగపిల్లలు నీ కొడుకే ఒకసారి అన్నాడు. "మమ్మీ ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని బయటికి వెళ్ళొద్దు మమ్మీ" అని మీ కొడుకు గారు చెప్పింది లేదా? చెప్పాడు గదా మరి. కన్న కొడుకే చెప్పాడు. అలాంటిది నువ్వు కొడుకుల ముందే నువ్వు బీచ్‌లలో మాల్‌దీవ్స్‌లో అలాంటి డ్రెస్సులేసుకొని తిరుగుతుంటే నీ కొడుకు చెప్పాడు. ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ రావద్దు అని జెప్పేసి. మరి నీ గురించి చెప్పుకో. నీ గురించి చెప్పుకో. నీ డ్రెస్సులో నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా. నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్సులేసుకుంటానంటే ఏసుకో. నువ్వు ఏసుకున్నా ఒకటే, ఏసుకోకున్నా ఒకటే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు. మేము కాదనము. కానీ ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ప్రజల్ని రెచ్చగొడుతున్నావు చూడు. రేపొద్దున ఎక్కడి వరకన్నా పోయినా అదే ప్రజలు ఆ అన్నకి, శివాజీ అన్నకి సపోర్ట్ ఉంటారు. ఆయన దాంట్లో తప్పేం లేదు నన్నడిగితే. అసలు దాంట్లో తప్పే లేదు నన్నడిగితే. కరెక్ట్‌గా అన్నాడాయన. ఇంకా అనాల్సింది. ఇప్పుడు ఇంకోటేంటంటే, నా బాడీ నా ఇష్టం. నాకిష్టం వచ్చిన బట్టలు నేనేసుకుంటానని అనే మహిళలు గుళ్ళకి వెళ్ళినప్పుడు అంటే తిరుపతికో, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎందుకు అలా వెళ్ళకుండా నీట్‌గా కట్టు, బొట్టు వీటితో కదా! ఇక్కడ దాకెందుకు రీసెంట్‌గా అనొచ్చు గదా! అదే చెప్తున్నా. రీసెంట్‌గా మొన్న మేము ఇక్కడ మన స్వర్ణగిరి వల్లి ఎళ్ళాం. హెయిర్ ఇట్లా లీవ్ చేసుకుంటేనే వాళ్ళు జడేసుకుంటే లోపలికి పంపించారు. మమ్మల్ని గూడా. అదే ఎందుకంటే మనకి తప్పదు. అక్కడ పద్ధతిగా ఎళ్ళకపోతే అలౌ చెయ్యరు. అది కరెక్ట్ అది. ప్రతి చోట అలా అలా అంటే ఏసుకోండి. మీరు జీన్స్ ఏసుకోండి, టీ షర్ట్స్ ఏసుకోండి, అన్నీ ఏసుకోండి తప్పులేదు. వన్ పీస్ కూడా ఏసుకోండి. మేము గూడా ఏసుకుంటాం. ఎక్కడ అబద్ధం ఎందుకు? ఏదున్నా మనకంటూ ఒకటుంది. అది మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం మన సనాతన ధర్మం గాని, మన హిందుత్వాన్ని మనమే గదా! మనం బొట్టని, కట్టని ఉండాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఇదే చుడిదార్ యేసుకొని ఎళ్ళలేము. అన్ని చోట్ల ఇదే చీర కట్టుకొని ఎళ్ళాం. పబ్బుకెళ్ళినప్పుడు పప్పేసుకుంటాము. గుడికెళ్ళినప్పుడు గుడిలో యేసుకునేది యేసుకుంటాం అట్లా మాట. నాకు తెలిసి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పయితే లేదు. కానీ కొంచెం ఆయనేదో కోపంలో ఏదో అన్నాడు. ఒక మాట అన్నాడు. అదైతే ఇదంతా శివాజీ గారు అనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నిధి అగర్వాల్ గారికి ఆ రోజు జరిగిన ఆ రోజు ఈ చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టయితే అది సిట్యుయేషన్ ఏంటి? అంటే వీళ్ళందరూ బయటికొచ్చేవాళ్ళా అనేసి చాలా మంది అంతే కదా! మరి ఆవిడ డ్రెస్సింగ్ ఎలా ఉన్నారు? చాలా వల్గర్‌గా ఉంది. కరెక్ట్ కాదది. అందుకే అన్నాడాయన. దాంట్లో రాంగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఓవరాల్‌గా మీరేం చెప్తారు? నా బాడీ నా ఇష్టం. నా ఇష్టం వచ్చిన బట్టలు నేనేసుకున్నా. మీ బాడీలు, నా బాడీలు, ఆడవాళ్ళ బాడీలు ఎవరి బాడీలు వాళ్ళకిష్టమే. కానీ మనము ఒక చోటకెళ్ళామంటే ఇప్పుడు అక్కడి దాకెందుకు నాకొక పాపుంది. ఇప్పుడు ఆ పాపకు 12 ఇయర్స్. ఆమెకి ఇప్పటి నుంచే నేను నేర్పిస్తున్నా. మనం గుడికెళ్తే ఎలా ఉండాలి? సినిమాకెళ్తే ఎలా ఉండాలని. అలాగా మన బాడీ గురించి మనమే జేసుకోవాలి ఏదైనా. మనం మరీ ఇలా ఎత్తి చూపించుకుంటే చూసే మగోడికి చీపయిపోతాం, చులకనయిపోతాం. ఆయనన్నది తప్పేం గాదు. ఎందుకంటే మనదంటూ మనకుంది. మన ధర్మం గాని, మన సనాతన ధర్మం, మన హిందుత్వం, మన అమ్మలు గాని, మన అమ్మమ్మలు గాని ఎలా ఉన్నారు? మరీ అంత లేకపోయినా ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఉండొచ్చు. మరీ అంత ఎక్కువ తిరగడం అనేది రాంగ్ గదా! ఇంకోటేంటంటే మా ఇష్టం వచ్చినట్టు మేమేసుకుంటాం. మా డ్రెస్సింగ్ స్టైల్ మా ఇష్టం అన్నప్పుడు, మరి రోడ్ల మీద ఎవరైనా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి కామెంట్ చేసినప్పుడు ఎందుకు మీరంత బాధపడతాం అనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాని మీద అంతే మరి ఇప్పుడు అలా యేసుకుంటే అలాగే కామెంట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎక్కున్నాను. చున్నీ యేసుకున్నా, పద్ధతిగా యేసుకున్నా. అరే! ఆమెవరో నీట్‌గా ఎళ్తుందిరా పద్ధతిగా ఇందాక కూడా నేనెళ్ళినప్పుడు కూడా అంటే తప్పుగా అనుకోకండి. నాకిట్లా స్కార్ఫ్ కట్టడం నచ్చదు. నేను ఆవిడెవరో మరీ అంత నాకంత సీన్ లేదు. ఆవిడలా కట్టుకుంటామాట రుద్రమదేవిలాగా బండి మీద ఎళ్ళేటప్పుడు. మొహానికి స్కార్ఫ్. ఇద్దరు ముగ్గురు అన్నారు. అక్క సూపర్" అని. అదే మనం వల్గర్‌గా ఉంటే సూపర్ అంటారా? కత్తిలా ఉంది ఎవర్రా ఇది అంటారు. ఎందుకొచ్చింది? మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదైతే అంటే శివాజీ గారు ఈరోజు ఉమెన్ కమిషనర్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. శివాజీ గారు నా ఆత్మాభిమానమే చంపుకోను. అవసరమైతే 12 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానులే గాని నేను చంపుకోను. ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడే కాదు నేను చిన్నప్పటి నుంచి శివాజీ గారి టైమింగ్స్ అన్నీ నాకు మూవీస్ ఇష్టము. ఇదే ప్లేస్‌లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను శివన్న గురించి. 'బిగ్ బాస్' ఆయన సీజన్‌కెళ్ళినప్పుడు. అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఆయన తప్పే మాట్లాడలేదు. ఆయన చాలా పద్ధతిగా మాట్లాడి, చాలా కరెక్ట్‌గా మాట్లాడాడు. మారాల్సింది మనం. మన నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి. అందుకే నేనే చాలా వరకు మారిపోయాను ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. మన పిల్లలకి మనం నేర్పుకోవాలి ఇప్పటి నుంచే. ఇంకెప్పుడు వాళ్ళు ఇదవుతారు? ఈ అలవాటు ఇంకోటంటే ఏంటంటే మేడం, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. నా డ్రెస్సింగు ఇవన్నీ మాట్లాడుతున్నారు. శివాజీ గారు కొన్ని మాట్లాడడం అన్నారు కదా! అది ఏమన్నారంటే చాలా మందిగా పాజిటివ్‌గా తీసుకున్నారు కొంతమంది. కొంతమంది నెగెటివ్‌గా తీసుకున్నారు. చాలా మంది శివాజీ గారికి పాజిటివ్ గానే ఉన్నారు. కానీ మహిళలు మొత్తం నెగెటివ్ గానే వస్తున్నారు. ఏమో వాళ్ళకి ఇప్పుని తిరగడం ఇష్టమేమో. సింగిల్ సింగిల్ మాట చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుని తిరగడం ఇష్టమేమో తిరగనివ్వండి. దానికి మనమేం చేయలేం గదా!
ఇప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ఉంటే మన వచ్చే జనరేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. వాళ్ళ వల్ల ఇంకో జనరేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటారు. మొత్తం ఇప్పుకొని తిరుగుతుంటే ఇంకా ఆళ్ళింక చెడ్డీ కూడా ఏసుకోరు. అలా తిరగేసొస్తారు ఆదిమానవుల్లాగా. ఇక మనం ఏం చేయలేం. కొంతమంది ఏమంటున్నారంటే, "ఫస్ట్ మీ మగవాళ్ళ మైండ్ సెట్ మార్చుకోండి. మేము ఎలాంటి బట్టలు ఏసుకుంటే మీకెందుకు" అంతే. అని. మగోడనేవాడు ప్రతిది ఆడదాన్ని అలా చూడడం కూడా రాంగే. మరి అది కూడా కరెక్ట్. ఇప్పుడు డ్రెస్ ఏసుకోవడం వల్ల కూడా రేపులు జరుగుతాయని కూడా చెప్పలేం. ఎందుకంటే వాడు తాగుంటాడు, తిరుగుతాడు, రోడ్డు మీద పోయి ఉంటాడు. కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో మన ఆడోళ్ళే అన్నీ మేమే సారీ మన కాదు మేము. మేమే నేర్పియాలి. ఒక మగోడికైనా, ఒక ఆడపిల్లకైనా మేమే నేర్పియాలి. అరే! ప్రతి వాళ్ళని అట్లా చూడొద్దురా! మన ఇదిరా! మన ధర్మం ఇదిరా! ఆడపిల్లని ఇట్లా చూడాలిరా అని చెప్పుకోవాలి మనమే. అది మనకి రానప్పుడు మనం ఏం చేయం.